2019లో మీకు వివాహం కారుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం వివాహ సంబంధిత విషయాల పట్ల ఆలోచనలు చేస్తున్నారా? క్రమంగా 2019లో వివాహ సంబంధిత అంశాలనందు సాధ్యాసాధ్యాల పరంగా మానసిక గందరగోళం నెలకొనుందా? లేదా మరికొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుందా? అసలు మీ జాతక ప్రకారం మీ వివాహ సంబంధిత విషయాలు ఎలా ఉండనున్నాయి? ఇటువంటి అనేక ప్రశ్నలు మిమ్మల్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయా? అయితే ఈ విషయం మీదే మనం చర్చించుకుందాం రండి. మరి మీ రాశి చక్రం ప్రకారం ఈ 2019లో మీ వివాహ సంబంధిత విషయాల దృష్ట్యా మీ జాతకం ఎలా ఉండనుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 12 రాశుల్లో మేషరాశి. మేషరాశి వారు మరికొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతోందండి. ఈ సంవత్సరం అనువైన మ్యాచ్ దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఎదురు చూపులకు తప్పక ఫలితాన్ని పొందగలుగుతారు. కొంచెం ఓపికగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. క్రమంగా మంచి అవకాశాలు మీ తలుపు తట్టే సూచనలు ముందే ఉన్నాయి. మీ నక్షత్రాలు మీ బ్యాచులర్ జీవితాన్ని ఇంకొంతకాలం అనుభవించేలా ప్రణాళికలను చేసుకోండి. మీరు ఒకవేళ ప్రేమలో ఉన్నారనుకోండి, పెళ్లికి సత్వర నిర్ణయాలు కూడా తీసుకోకండి. అలా తీసుకున్నట్లయితే కొన్ని ప్రతికూలతలే సూచించే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ విషయం మర్చిపోకండి. వృషభ రాశి. 2019లో వృషభ రాశి వారికి వివాహ సూచనలు మెండుగా కనబడుతున్నాయండి. కాకపోతే కొంచెం మార్చి వరకు కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. కానీ మార్చి తర్వాత మీకు విజయ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. క్రమంగా ఏప్రిల్ నుండి మీకు సంబంధాల రాక అధికంగా ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. మీ వివాహానికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులున్నా కూడా ఈ సంవత్సరం మీకు కలిసొచ్చే కాలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ రాశి చక్రం ప్రకారం చూసినట్లయితే మీరు మీ భాగస్వామిని కనుగొనే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ జాతకం తనిఖీ చేయించిన తరువాత తేదీని నిర్ణయించుకోండి. పండితులు సూచించిన మంగళకరమైన తేదీని ఎంచుకోవటం ఉత్తమంగా చెప్పబడుతోంది. మీ ప్రయత్నాలు ఫలించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి. గుర్తుంచుకోండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎటువంటి విషయంలో అయినా కూడా ఆచితూచి అడుగులు వేసే రకాలుగా ఉంటారు. వీరి సహజ లక్షణం కూడా ఇది. మరియు వీరు అత్యంత సహనం కలిగిన రాశి చక్రాలలో ఒకరుగా కూడా పేర్కొనవచ్చు. మీకు ఈ సంవత్సరంలో మొదటి 2 నెలలు మరియు చివరి 2 నెలలు అత్యంత పవిత్రమైన మరియు అనుకూలమైన కాలంగా ఉందని గుర్తుంచుకోండి. మరియు మీ ఓపిక, ఆలోచన ధోరణి మీకు ఉత్తమ భాగస్వామిని తీసుకురాగలదు. కావున ఆలస్యమైందని మీరు బాధపడకండి. ఖచ్చితంగా మంచి రోజు ముందుంది. సింహరాశి. ఈ సంవత్సరం సమయం మీకు అత్యంత అనుకూలంగానే ఉన్నాయండి. క్రమంగా ప్రేమలో పడతారండి. మీ ప్రేమకు అంగీకారం తెలపడం, మీ తల్లిదండ్రులకు భాగస్వామిని పరిచయం చేయటం, లేదా వివాహానికి ప్లాన్ చేసుకోవడం వంటి విషయాల మీద మీకు అనుకూలంగానే సమయం కనబడుతోంది. పండితుడు లేదా జ్యోతిష్కుడు సూచించిన ఒక మంచి మంగళకరమైన తేదీల్లోనే మీరు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. కన్యా రాశివారు. మీ మనసులో ఇదివరకే ఎవరైనా ఉన్న ఎడల మీ ప్రేమ విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మరియు ఏప్రిల్ నెలలు మీకు అత్యంత పవిత్రమైనగా కూడా చెప్పుకోవచ్చు. కానీ అనతి కాలంలోనే పెళ్ళి అంటే మీరు ఇష్టపడకపోవచ్చు, లేదా ఆర్థిక సామాజిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కావున జూన్, అక్టోబర్ మరియు డిసెంబర్ నెలల్లో వివాహానికి పండితుల ద్వారా నిర్ధారించుకోండి. ఒక మంచి ముహూర్తం చూసుకోండి. తులారాశి. వివాహ సంబంధిత అంశాల పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అత్యంత అనుకూలంగా కనబడుతోందండి. కొన్ని సంవత్సరాల నుండి వివాహాది అంశాల పరంగా ఎదురు చూస్తూ ఉండిపోయిన తులారాశి వారు ఈ సంవత్సరం వీరికి శుభవార్తను వినే అవకాశం ఉంది. అలాగే ఖచ్చితంగా వింటారు కూడా. మరియు అన్ని రాశుల వారిలా కాకుండా వీరికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే, ఏదైనా సరే
మీకు అనుకూలంగానే ఉండనుంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచిదే. వృశ్చిక రాశి, మీరు ప్రేమలో లేదా పెళ్లి సంబంధాల పరంగా ఇదివరకే పురోగతిలో ఉన్న పక్షంలో మరొక అడుగు వేసి వివాహం దృష్ట్యా ఆలోచనలు చేయడానికి సరైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితం ప్రారంభించడానికి ముందుగా మీ భాగస్వామిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే మంచిది. వివాహం అనేక బాధ్యతలతో వస్తుంది. అయితే మీరు సహజంగానే ఈ ఆలోచనల్ని కలిగి ఉండవచ్చు కాబట్టి అది పెద్ద సమస్యగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సమయం వివాహానికి అత్యంత పవిత్రమైనదిగా కూడా పేర్కొనవచ్చు. ధనస్సు రాశి, ఇప్పటికే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ ఏడాది వివాహానికి సన్నద్ధమయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మీ జీవితానికి అనుకూలమైన భాగస్వాముల్ని వెతుక్కునేందుకు అనుకూలమైన సమయమే అని చెప్పచ్చు. వచ్చేసింది కూడా. మీరు కోరుకున్న వ్యక్తే మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మకర రాశి, మీరు ఇదివరకే ప్రేమలో ఉన్నట్లయితే కనుక నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయంగా ఈ సంవత్సరం మారనుంది. మీ భాగస్వామి మీతో పెళ్లికి సిద్ధమని అంగీకారం తెలిపితే మాత్రం అవకాశాల్ని వదులుకోకండి. ఇదివరకే ఏదైనా సంబంధం పట్ల సానుకూలతతో ఉన్న ఎడల ఆ సంబంధం ఇప్పుడు పీటల మీదకి ఎక్కే అవకాశం కూడా కనబడుతోంది. కానీ ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా పండితులతో చర్చించి మంగళకరమైన ముహూర్తం నిర్ణయించుకుని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మర్చిపోకండి. కుంభరాశి, వీరు మరికొంతకాలం వేచి ఉండడమే మంచిది. మీ భాగస్వామి కుటుంబం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా మంచిదే. అదేం తప్పు కాదు. మీరు సింగిల్స్ అయ్యుంటే మాత్రం ఈ ఏడాది మీరు మీ జీవిత భాగస్వామిని కలిసే సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా కొంచెం ఓపికగా ఉన్నట్లయితే మంచి ఫలితాల్ని పొందవచ్చు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మొదటికే చేటును తీసుకొస్తుంది. మర్చిపోకండి. మరియు మీరు ఇప్పుడిప్పుడే సంబంధంలోకి అడుగు పెడుతున్న పక్షంలో వెంటనే వివాహ సంబంధిత ఆలోచనలు కూడదు అని కూడా గుర్తుంచుకోండి. మీ రాశిచక్ర ఫలితాల ఆధారంగానే మీరు ఈ సంవత్సరం జీవితాన్ని శాసించే వివాహాది అంశాలనందు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది అని కూడా తెలుపుతోంది. సో గుర్తుంచుకోండి. 12 రాశులలో చివరి రాశి అయిన మీనరాశి. మీనులు వివాహానికి ఇదివరకే ప్రణాళికలు కొంత ఆలస్యమయ్యాయి. కానీ ఈ సంవత్సరం మీకు సానుకూలంగా కనబడుతోంది. ఇదివరకే ఏదైనా మ్యాచ్ గురించిన సానుకూలత ఉన్న ఎడల ముందుకు అడుగులు వేయటం ఉత్తమంగానే కనబడుతోంది. మీ తెలివితేటలు నిర్ణయాలలో ఎంతో ముందు చూపుని కనబరుస్తాయి. పండితుడిని సంప్రదించి శుభప్రదమైన రోజులు ఎంచుకోవడమే ఇక మీకు తరువాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.